గురుగారు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే శంకర భగవత్పాదుల వారి నలుగురు శిష్యులతో కలిసి ఉన్నటువంటి ఫోటో మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఆ నలుగురు శిష్యులు? నలుగురు శిష్యులతో సమావేశమైనటువంటి శంకర భగవత్పాదుల వారి చిత్రపటం లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. సమాజానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి ఆ సదాశివుని యొక్క స్వరూపమే శంకర సాక్షాత్ అంటారు కనుక అలాంటి అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని చూస్తూ ప్రతి గృహస్థు తన ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కుడి పక్కన రుద్రాక్షమాలను శిరస్సు మీద ధరించిన వారు తోటకాచార్యుల వారు, ఆయన పక్కన ఉన్నవారు హస్తామలకాచార్యుల వారు, ఎడమ పక్కన యువకుడిగా కనపడుతున్నవారు పద్మపాదాచార్యుల వారు. గురువుగారి ఆజ్ఞ మేరకు నీటి మీద నడిచి వస్తూ ఉంటే ప్రతి అడుగు కింద ఒక పద్మం వెలసి ఆయన మార్గాన్ని సుగమం చేసింది. ఆయన పక్కన ఉన్నవారు సురేషాచార్యుల వారు, మండన మిశ్రులు. వారి యొక్క బృందావనం మనకు శృంగేరిలో దర్శనమిస్తుంది. ఇలా నలుగురు శిష్యులను 4 పీఠాలకు నియోగించి సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం దేశం మొత్తం 4 సార్లు పర్యటించి తల్లి అవసాన దశలో కాలడికి వచ్చి ఆమెకు అంత్యక్రియలు నిర్వర్తించి తన ధర్మాన్ని నిర్వర్తించిన వారు ఆదిశంకర భగవత్పాదులు.